రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కలకలం రేపిన 8 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ సుఖాంతమైంది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో దుండగులు అపహరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 5 బృందాలుగా ఏర్పడి బాలిక కోసం గాలించారు. అయితే తెల్లవారుజామున ఇంటి సమీపంలో ఓ జంక్షన్లో బాలికను వదిలేశారు కిడ్నాపర్లు. కిడ్నాపర్ల కోసం 5 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి కిడ్నాప్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సీ వాడలో 8 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గుర్తులేని వ్యక్తులు ఆ ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని తీసుకెళ్లినట్లుగా తల్లిదండ్రులు కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే 5 బృందాలుగా ఏర్పడి కొత్తూరు పోలీసులు పాప ఆచూకీ కోసం తీవ్రంగా కూడా గాలించారు. అలాగే ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు, అలాగే కుటుంబ సభ్యులను, అలాగే చివరిసారిగా ఎవరైతే మాధవి అనే మహిళ ఉందో చిన్నారిని తీసుకెళ్తుండగా చూసిన మాధవి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 5 బృందాలుగా ఏర్పడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 4 అనుమానితులను కూడా కొత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5:30 ప్రాంతంలో చిన్నారిని ఇంటి సమీపంలోని జంక్షన్ వద్ద వదిలి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి కిడ్నాప్ గురైన పాప సురక్షితంగా ఉంది, పోలీసుల చెంత ఉంది. అలాగే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ పిలిపించారు. ప్రస్తుతం అయితే చిన్నారి సేఫ్ గా ఉన్నారు. అలాగే తల్లిదండ్రుల చెంతకు చిన్నారిని చేర్చినప్పటికి కూడా చిన్నారిని కిడ్నాప్ చేసింది ఎవరు, ప్రస్తుతం అయితే వివిధ కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే చిన్నారి ఆడుకుంటున్న క్రమంలో ఎవరైతే ఉన్నారో తీసుకువెళ్లిన వ్యక్తులు ఎవరై ఉన్నారో నిజంగా పాపను కిడ్నాప్ చేశారా, లేదంటే ఎవరైనా తీసుకువెళ్లారా, లేదంటే ఎవరు ఆ పాపను కిడ్నాప్ చేశారని మాత్రం ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. బిఎన్ఎస్ యాక్ట్ 137 సబ్ క్లాస్ 2 కింద సెక్షన్ 2 కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 4 వ్యక్తులను అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో చిన్నారిని ఈ రోజు తెల్లవారుజామున ఇంటి సమీపంలోనే వదిలి వెళ్లిన ఆ కిడ్నాపర్స్ ఎవరనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే వారి కోసం తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. మరి చూడాలి, కిడ్నాపర్స్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వివరాలు మరి కొద్దిసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో కిరణ్, NTV, హైదరాబాద్.